నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్ శంకర్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారికంగా విడుదల చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా మొత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కమిషనర్ రాణి కుముదిని కోరారు. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను జనవరి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దాఖలు చేసుకోవచ్చు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన చేపట్టి అదే రోజు సాయంత్రం అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అనంతరం తుది బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. అలాగే ఫిబ్రవరి 11న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు, ఫిబ్రవరి 13న కౌంటింగ్, ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక, అదే రోజు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నుకోనున్నారు. దీంతో ఫిబ్రవరి 16తో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. తెలంగాణలో ఒకే విడతలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు ట్రైనింగ్ పూర్తయింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జిల్లాల ఎన్నికల అధికారులు, సిఎస్, డీజీపీతో కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వచ్చింది. రంజాన్, శివరాత్రి పండుగలను దృష్టిలో ఉంచుకొని ఈలోపే ఎన్నికలు ముగించాలని ప్రభుత్వం భావించింది. జీహెచ్ఎంసీ మినహా మిగిలిన చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల నామినేషన్ వేసే సమయానికి ఆస్తి పన్ను, నల్లా బిల్లు బకాయిలు లేకుండా చూసుకోవాలని ఈసీ తెలిపింది. ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం కాగా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. రైట్, ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేసింది ఎన్నికల కమిషన్. ఈ సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి లెనిన్, మొత్తంగా అసలు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుముదిని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసుల కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సమావేశం నిర్వహించారు. అనంతరము ఏదైతే రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి అయితే వచ్చింది. మున్సిపల్ ఎన్నికల ముఖ్య తేదీలు మనం చూసుకున్నట్లయితే ఏదైతే జనవరి 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం, జనవరి 30తో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ గడువు. అట్లనే జనవరి 31న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జనవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అయితే ప్రకటించారు. అయితే ఫిబ్రవరి 11న పోలింగ్ తేదీ ఏదైతే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉండనుంది. ఏదైతే రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు అయితే ఉంటుంది. ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉండనుంది. అలానే ఏదైతే ఫిబ్రవరి 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుంది. ఏదైతే చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న దాదాపు 53 లక్షల పైగా ఉన్నటువంటి ఏదైతే ఓటర్స్ ఉన్నారో వారందరూ దాదాపు ఏదైతే 2,996 వార్డుల్లో ఏదైతే 8,203 ఏదైతే సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కోసం
దాదాపు 16,031 బ్యాలెట్ బాక్సులను అయితే ఇప్పటికే కొన్ని సిద్ధం చేయగా మరికొన్ని సిద్ధం చేయనున్నట్లయితే ఏదైతే అధికారులు అయితే తెలిపారు. ఈ సందర్భంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ అయితే అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయితే తెలిపారు. 50,000 వరకు మాత్రమే నగదు అనుమతిస్తున్నట్లయితే వారు తెలపడం జరిగింది. 50,000 కంటే ఎక్కువ ఉంటే రసీదు ఉండాలి. ఏదైతే వెబ్ కాస్టింగ్ ఉంటుంది, ఏదైతే ప్రతిష్టాత్మకమైన బందోబస్తు ఉంటుందని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. 22,000 మంది పోలీసులు ఎన్నికల నిర్వహణలో అయితే పాల్గొననున్నారు. ఏదైతే 1926 సెన్సిటివ్ 1300 అత్యంత క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో అయితే గుర్తించామని చెప్పేసి తెలపడం జరిగింది. ఏదైతే కమ్యూనల్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల ఏదైతే ఉన్నటువంటి నిర్మల్, బైన్స, బోధన్, నిజామాబాద్ లో ఉన్నాయి. మేడారం అయితే ఇవన్నిటిని అయితే పరిశీలిస్తున్నట్లు ఏదైతే అడిషనల్ డీజీ మహేష్ భగవత్ అయితే తెలిపారు. ఏదైతే మేడారం ఉన్నటువంటి సందర్భంలో మేడారంకు వెళ్లే వాళ్ళకైతే చెకింగ్ నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఒకవైపు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రాజకీయాలలో ఒక ఈట అయితే పెరిగింది. దాదాపు గతంలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎన్నికలు రాగానే ఇప్పుడైతే ఒక ఏదైతే రాజకీయ వర్గాల్లో ఒక ఈట అయితే అందుకున్నాను అనుకోవచ్చు. ఇందులో ఏదైతే చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండదని చెప్పేసి కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. అయితే జిహెచ్ఎంసీ సంస్థ కొనసాగుతుందా లేదా లేక 3గా విడిపోతుందా అనేది ఫిబ్రవరి 10 తర్వాత నిర్ణయిస్తామని చెప్పేసి కూడా దానికి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు తెలపడం జరిగింది. ఏదైతే పొన్నం ప్రభాకర్ అయితే తెలపడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వారికి అధికారులు కీలక ఏదైతే అలర్ట్ అయితే జారీ చేస్తారో ఆ ఆస్తి పన్నులు బకాయిలు చెల్లిస్తేనే నామినేషన్ వేయడానికి అవకాశం కల్పిస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్.